గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి జాతీయ సెల్ఫీ డే అనమాట. ఇట్ మీన్స్ నేషనల్ సెల్ఫీ డే. సెల్ఫీ మీన్స్ మనకు తెలిసిందే. ఎప్పుడైతే మొబైల్స్ రావడం మొదలెట్టినాయో ఆ ఫ్రంట్ కెమెరా వచ్చిందో అప్పుడు జనాలు చాలామంది సెల్ఫీస్ తీసుకుంటున్నారు. యంగ్ పీపుల్కి చాలా హ్యాబిట్ ఉంటుంటుంది ఇది సెల్ఫీ. అట్లా సెల్ఫీలు తీసుకొని పైకి పోయిన కూడా చాలామంది ఉన్నారు. నేనైతే ఎవరిని ఎక్కట్లేదు. కానీ మనం చేసే పనులు కొంచెం శ్రద్ధతో మనకి చుట్టుపక్కల ఉన్న చూసుకొని చేయాలన్నమాట. అంతేగాని ట్రైన్ ఎదుగుతున్న సెల్ఫీ దిగుతూ నేను ఏదో పాపులర్ అయిపోతాను, లోయల్లో సెల్ఫీ దిగుతూ నేను ఏదో పాపులర్ అయిపోతాను, లేదంటే బస్సు ఎదుగుతున్న సెల్ఫీ దిగుతూ నేను పాపులర్ అయిపోతానంటే ఇబ్బంది పడేది మనమే అనమాట. అవి గుద్దితే మనం పైకి పోతాం, లోయల నుంచి పడిపోతే మనమే పోతాం, నీళ్ళ దగ్గర నుంచి ఉంటే అవి నీళ్ళు తాగితే మనమే పోతాం. సో సెల్ఫీ పిచ్చిలో పడి తీసుకోండి సెల్ఫీస్, కాదంటారు. ఏదైనా పరిమితం అనమాట. ఇంకా అదే పిచ్చి పనిగా పెట్టుకుంటే సంకన అయిపోయేది మీరే. సో ఈరోజు సెల్ఫీ డే సందర్భంగా నేను చెప్పదలుచుకున్న ఒకటే, రోజుకో సెల్ఫీ తీసుకోండి. అండ్ అదే పనిగా అయితే తీసుకోమాకండి. సెల్ఫీలు పిచ్చిలో కూడా మీ జీవితం సంకనాకి ఇచ్చుకోమాకండి. దేనితో పాటు దానికి అడ్డం వెళ్ళమాకండి. అండ్ క్రియేటివిటీ అండ్ పాపులారిటీ కోసం ఎంబలాడమాకండి. అండ్ సెల్ఫీ మీన్స్ నథింగ్ బట్ ఏదో ఒక హ్యాపీ. అంటే ఇప్పుడు ఇంతకుముందు మామూలు కెమెరాస్ ఉండే, K9 కెమెరా కానీ ఇట్లా కెమెరాస్ ఉండే, అవి మామూలు ఎదురుగా వచ్చి తీసేయకుండా సెల్ఫీ తీయకుండా కాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్రంట్ కెమెరా వచ్చిందో మొబైల్, అప్పుడు సెల్ఫీస్ తీసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. అందుకని సెల్ఫీస్ పిచ్ ఎక్కువైంది అప్పటి నుంచి. సో అప్పటి నుంచి జాతీయ సెల్ఫీ డే అని వచ్చిందనమాట. సో సెల్ఫీస్ తీసుకోండి, ఏదైనా సరే పని చేయండి, అది మితంగా చేయండి. ఇంకా అదే ధ్యాస మీద పెడితే మీరు సంకన అయిపోతారు, మీరు ఇబ్బంది పడతారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.